మనస్కు ఎక్కువ నొప్పి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన హృదయం ప్రేమతో, నిజాయితీతో ఇచ్చినదాన్ని ఎవరో తేలిగ్గా తీసేసినప్పుడు. ఇలాంటి సమయాల్లో మనం తలచుకుంటాం, నా విలువ ఎవరికీ కనిపించట్లేదు ఎందుకు? ఈ కథ అదే ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఒక చిన్న ఊర్లో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. చాలా మంచివాడు, దయగల మనసు ఉన్నవాడు. ఎవరైనా కష్టంలో ఉన్నా సహాయం చేయడానికి వెంటనే వెళ్లేవాడు. కాని కాలంతో పాటు అతనికి ఒక నిజం తెలిసింది. ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ నీ మంచిని గుర్తించరు. ఎవరికి అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు, అవసరం తీరాక దూరమవుతారు. ఒకరోజు అర్జున్కి అతనికి దగ్గరైన వ్యక్తి అన్నాడు, నువ్వు అంత ప్రాధాన్యం తీసుకునేంత విలువ నీకు లేదు. ఆ మాట అతని మనసుని బాగా గాయపరిచింది. అర్జున్ మౌనంగా ఇంటినుంచి బయటికి వచ్చి నది ఒడ్డున కూర్చున్నాడు. నది పక్కన ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో శాంతి, కళ్లలో కరుణ కనిపించాయి. వృద్ధుడు అడిగాడు, ఏమైంది బిడ్డా, నీ ముఖంలో దుంహకం కనిపిస్తోంది. అర్జున్ అన్నాడు, గురూగారు, నేను ఎవరినీ తప్పు చేయలేదు. కాని నా విలువను ఎవ్వరూ గుర్తించడం లేదు. వృద్ధుడు చిరునవ్వుతో తన దగ్గర ఉన్న చిన్న రాయి ఇచ్చాడు. ఇది మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ము. కాని ఎవరికీ దీని విలువ చెప్పొద్దు. ఎవరో అడిగితే ఎంత ఇస్తావు అని మాత్రమే అడుగు. అర్జున్ రాయిని తీసుకుని వెళ్లాడు. ఒక కూరగాయల అమ్మకారి చూసి అంది, ఇది బాగుంది, 10 రూపాయలు ఇస్తా. అతను నవ్వి వెళ్ళిపోయాడు. కొంత దూరంలో ఉన్న బంగారువాడు చూసి ఆశ్చర్యపోయి అన్నాడు, ఇది రాయి కాదు, మాణిక్యంలాంటిది. నేను 10 లక్షలు ఇస్తా. అర్జున్ షాక్ అయ్యాడు. వెంటనే తిరిగి వృద్ధుడి దగ్గరకు వచ్చాడు. వృద్ధుడు నవ్వి అన్నాడు, చూసావా, ఒకరికి ఇది సాధారణ రాయి, ఇంకొకరికి ఇది అమూల్యం. అదే నీ జీవిత సత్యం. నీ విలువను తప్పు చోటు చూపించుకు. నీ మనసుని అర్థం చేసుకోలేని వాళ్ల దగ్గర నీ ప్రేమను వృధా చేయకు. ఆ రోజు అర్జున్కి ఒక పెద్ద బోధ వచ్చింది. అతను ఇక మౌనంగా మారిపోయాడు. కాని అది దుంహక మౌనం కాదు, ఆత్మశాంతి మౌనం. ఇప్పుడతను ఎవరికీ తన విలువ నిరూపించాలనుకోలేదు. తన మనసు ప్రశాంతంగా ఉండడమే అతని లక్ష్యం అయింది. తనలో తానే అనుకున్నాడు, నా ప్రేమను అర్థం చేసుకోకపోవడం వాళ్ల తప్పు కాదు, వారి అవగాహన అంతే. అతను ఎవరిమీద ద్వేషం పెట్టలేదు. కాని ఇక తన శక్తిని వృధా చేయలేదు. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడే మనం తెలుసుకుంటాం, ప్రతి ఒక్కరూ మన నిజాయితీని, మన ప్రేమను అర్థం చేసుకోలేరు. అప్పుడు నువ్వు కోపపడకు, దుంహకపడకు. కేవలం ఒక పాఠం నేర్చుకో. నీ విలువను ఎప్పుడూ తప్పుడు చేతుల్లో పెట్టుకు. నీ విలువ తగ్గదు, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా. నీ శాంతి కోల్పోతేనే నిజమైన నష్టం. నీ విలువను అర్థం కాని వాళ్లతో ఉండటం అంటే పువ్వు వాడిపోవడం కాదు, దాని సువాసనను తగిన గాలి వెతుక్కోవడం లాంటిది. మనసు నొప్పి ఇచ్చేది మన ప్రేమ కాదు, మన అంచనాలు. నువ్వు ఇచ్చిన ప్రేమకి ప్రతిఫలం రాకపోతే ఆగిపోకు. కేవలం దిశ మార్చు. నువ్వు నిజంగా సత్యంగా ఉన్నావంటే ఒకరోజు ప్రపంచం నీ వెలుగుని గుర్తిస్తుంది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకునే వరకు వేచి ఉండకు. ముందు నువ్వే నిన్ను అర్థం చేసుకో. ఆ రోజునుంచే నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లు నీ ప్రయాణాన్ని ఆపలేరు. కాని నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచమే నీ మార్గం అవుతుంది.